ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఎలాంటి సందేశాన్ని తీసుకొచ్చారంటే, తల్లి, నీ మనసులో ఉన్న అతి పెద్ద కోరిక నెరవేరడానికి కేవలం నువ్వు ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నావు. అర్థం కావడం లేదా? అయితే ఆఖరి వరకు నీ సాయి చెప్పే మాటలు జాగ్రత్తగా మనసు పెట్టి విన్నావంటే ఖచ్చితంగా అర్థమవుతుంది. బిడ్డా, నువ్వు విజయానికి కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉన్నావు. ఆ ఒక్క అడుగు నువ్వు ముందుకు వేస్తే చాలు, విజయం తానంతట అదే నీ చెంత చేరుతుంది. అలానే నువ్వు ఎప్పటి నుంచో నా ముందు అడుగుతున్న అతి పెద్ద కోరిక ఇక నెరవేరబోతుంది. దానికి ఎంతో సమయం లేదమ్మా, కాస్త సమయం మాత్రమే ఉంది. ఆ కాస్త సమయం నువ్వు సంతోషంగా అడుగు ముందుకు వేస్తే చాలు, జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అలా మారేలా నేను చేస్తాను కదా. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే నీ జీవితానికి సరిపడా సంతోషాన్ని అంతా కూడా నీకు పూర్తిగా అందిస్తాను. భయపడకుండా జాగ్రత్తగా విను అని బాబాగారైతే చెప్తున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు, ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు, ఇలా అన్నీ కూడా స్వయంగా మన సాయి తండ్రి మాటల్లోనే విందామా? బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, నా ప్రియమైన బిడ్డ, ఇలా చూడు, నువ్వు ఎన్నో రోజుల నుంచి నా దగ్గర అడుగుతున్న కోరిక, నీ అతిపెద్ద కోరిక, నీ మొదటి కోరిక నెరవేరడానికి ఇక కేవలం నువ్వు ఒక్కటంటే ఒకటి, ఒక్క అడుగు దూరంలోనే ఉన్నావు. ఇక ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదమ్మా. సంతోషంగా ప్రశాంతంగా ఉండు. వీలైనంత వరకు మనసుని ప్రశాంతంగా ఉంచుకో. అన్నీ బాగుంటాయి. నీ కోసంగా ఒక గొప్ప శుభవార్త ఎదురు చూస్తుంది. దాన్ని వెంటనే నువ్వే అందుకోవాలి. ఇలా చూడు బిడ్డ, ఇప్పుడు నీకున్న కష్టాలు నిన్ను బాధ పెట్టడానికి ఏమాత్రం కాదు, ఇబ్బంది పెట్టడానికి అస్సలు కాదు, కేవలం నీ సహనాన్ని పరీక్షించడానికి మాత్రమే అని నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి చిన్న విషయానికి బాధపడిపోయి కంగారు పడిపోకుండా దాన్ని ఎలా దాటాలి అనేది నువ్వు తెలుసుకో. నీ సాయి తండ్రి ఎప్పుడూ నీతోనే ఉంటాను కదా. ఒక తండ్రిలా ప్రతిరోజు అడుగడుగున నేను నీకు సలహాలు ఇస్తూనే ఉంటాను. నువ్వు ఎప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే గెలుపు సాధిస్తావో ఆ పని నువ్వు చేసేలా నేను నీకు తోడుగా ఉంటాను. నేను చెప్పినట్లు విని ఆ పని చేస్తూ ఉంటే చాలు, నీకైనా అనుకూలమైన రోజులు అన్నీ వచ్చేసినట్లే భక్త. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు నువ్వు నన్ను అడిగావు కదా, బాబా నాకంటూ కొన్ని అనుకూలమైన రోజుల్ని అందివ్వండి, నాకంటూ కొన్న గొప్ప రోజులను అందివ్వండి అని. ఇక ఆ రోజులు నీకు వచ్చేస్తాయి. కాబట్టి కాస్త శ్రద్ధగా ఉండు. నీ సాయి చెప్పినట్లు చేయి చాలు. నీలో ఉన్న ఆ బద్ధకాన్ని ఇప్పుడే ఈ క్షణమే విడిచిపెట్టు. బద్ధకాన్ని పక్కన పెట్టి ఎప్పటి పని అప్పుడే సవ్యంగా చేయడం మొదలెట్టు. అలా కాకుండా నాకు ఎందులోనూ లాభం రావడం లేదు, ఎటు చూసినా నష్టాలే అని బాధపడుతూ అనుకుంటూ కూర్చుంటే ఇక నీకు నష్టాలు ఎదురవుతాయని తెలుసుకో. అలా ఉంటే నువ్వు విజయాన్ని ఎలా సాధించగలవు చెప్పు? ముందుకు ఎలా వెళ్ళగలవు? నీ చుట్టూ ఉన్న కోటీశ్వర్లు కూడా ఒకప్పుడు బాగా కష్టపడిన వాళ్ళే అని నువ్వు మర్చిపోవద్దమ్మా. నువ్వే తెలుసుకో. ఇప్పుడు నీ ఇంటి ముందు ఉన్నాలో నీ పక్కన ఉన్నాలో బాగా డబ్బులు సంపాదిస్తున్నారంటే నువ్వే ఆలోచించు. దాని వెనక వాళ్ళు ఎంత కష్టం పడుతున్నారో నువ్వే ఊహించు. అందుకే నేను కూడా చెబుతూ ఉంటాను, కష్టపడమ్మా, ప్రతిఫలాన్ని మాత్రం ఆశించకు, మొత్తం నీ సాయికి వదిలేసే, అంతా నేను చూసుకుంటాను కదా. కష్టపడు తల్లి, సమయానికి తగ్గట్లుగా అన్నీ కూడా నేను మారుస్తాను. సమయానికి కష్టపడ్డారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇంత గొప్పగా ఉంటారు. కాబట్టి నువ్వు కూడా కష్టపడు, దానికి తగ్గ ప్రతిఫలాన్ని ఖచ్చితంగా నేను నీకు అందిస్తాను. కాలంతో పాటు నువ్వు కూడా మారుతూ ఉండాలమ్మా. నేను మారను, పాతకాలంలా అలానే ఉంటాను, ఏమాత్రం కూడా అడుగు ముందుకు వేయను అంటే ఎలా చెప్పు తల్లి? కాలంతో పాటు నువ్వు కూడా నడవాలి కదా. అప్పుడే కదా నీకు విజయం అనేది వస్తుంది. కాలంతో పాటు మారుతూనే ఉండాలమ్మా, అప్పుడే అన్నీ నీకు అనుకూలంగా మారుతాయి. నువ్వు ఆర్థికంగా బలపడాలన్నా, సంతోషంగా విజయం సాధించాలన్నా, నీ కోరికలు తీర్చుకోవాలన్నా ముందు నువ్వు ఎప్పటి పని అప్పుడే పూర్తి చేసుకోవాలి.
ఈరోజు పని ఈ క్షణమే పూర్తి చేయి. ఇప్పుడు చేయాలనుకున్నది కూడా వెంటనే చేసేసి తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాంలే, కాస్త సమయం తీసుకొని చేద్దామంటే ఎలా చెప్పు? ఎప్పటి పని అప్పుడు పూర్తి చేస్తేనే నువ్వు విజయాన్ని చేరుకుంటావు. అనవసరమైన కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని అస్సలు వృధా చేయకు. ఎందుకంటే కాలం ఒక్కసారి మారింది అంటే మళ్ళీ తిరిగిరాదు కాబట్టి. నీ మనసుని సరిగ్గా వాడుకుంటేనే నువ్వు కోరినవి నిన్ను వెతుక్కుంటూ వస్తాయని మర్చిపోకు. నిన్ను దూరం పెట్టిన నీ ఇష్ట బంధాలు కూడా నీకోసంగా వెతుక్కుంటూ నీ వెనకే వస్తారు. ఇలా చూడమ్మా, నీకు ఒక కఠినమైన సత్యం చెప్పనా? ఈ కలికాలంలో డబ్బు ఉంటేనే ఏదైనా సరే నీ వద్దకు వస్తుంది అని నువ్వు తెలుసుకో. అది వస్తువైనా, మనిషైనా, ఎవరైనా సరే. ఇది నువ్వు నమ్మలేని ఆశ్చర్యకరమైన సత్యం, కఠిన సత్యమని గుర్తుపెట్టుకో. డబ్బు ఉంటేనే బంధం నీతో కలిసి ఉంటుంది అని తెలుసుకో. కాబట్టి ముందు నిన్ను నువ్వు నమ్మి అడుగు ముందుకు వెయ్యి. అప్పుడు అన్ని అదృష్టాలు నిన్ను చేరుతాయి. నిన్ను నమ్మిన వారిని అస్సలు మోసం చేయకు. ఎప్పుడూ కూడా దూరం పెట్టుకోవద్దు. నీ బాబా ఎందుకిలా గుచ్చి గుచ్చి పదే పదే చెబుతున్నానంటే, బిడ్డా గుర్తుపెట్టుకో, నమ్మకం అనేది ఒక్కసారి కూలిపోయింది అంటే అది మళ్ళీ అతికించడం చాలా కష్టం. ఇన్ని సంవత్సరాలు కాపాడుకున్న నమ్మకాన్ని ఒక్క మాటతో లేదా ఒక చిన్న పనితో దాన్ని నాశనం చేసేయచ్చు. కానీ మళ్ళీ ఆ వ్యక్తి దగ్గర నువ్వు అదే నమ్మకాన్ని కాపాడుకోగలవా చెప్పు? నువ్వే ఆలోచించు. అందుకే నమ్మిన వారిని ఎప్పుడు కూడా మోసం చేసుకోవద్దు. అలానే నీకు తోడుగా, కష్టాల్లో తోడుగా ఉన్న వాళ్ళని ఎన్నటికీ కూడా అస్సలు దూరం చేసుకోవద్దమ్మా. తర్వాత నీకంటూ ఎవ్వరు ఉండరు అని గుర్తుపెట్టుకో. నీ బాబా చెప్పే ప్రతి మాటకు అర్థం ఉంటుంది అని తెలుసు కదా. నిన్ను పూర్తిగా నమ్మే వ్యక్తి, నిన్ను ఇష్టపడేవారు నీ జీవితంలో ఒకరు రాబోతున్నారు. అందుకే వాళ్ళని మోసం చేయొద్దు. నిన్ను బాగా నమ్మిన వాళ్ళని ఎప్పుడూ కూడా వెన్నుపోటు పడవద్దు. వాళ్ళకి నీ చేతనైనంత వరకు పూర్తి సహకారాన్ని అందించు. వారితో పాటుగా నీ కోరికలన్నీ కూడా అతి త్వరలోనే తీరబోతున్నాయి. నీ సాయిని నేను తీర్చబోతున్నాను. ఇక నువ్వు కేవలం విజయానికి ఒక్క అడుగు దూరంలోనే ఉన్నావు. కాబట్టి ఏమాత్రం కూడా అలక్ష్యం చేయకుండా నీ సాయి చెప్పింది చెప్పినట్లుగా చేయి. ఇప్పుడు పని ఇప్పుడే ఈ క్షణమే చేసేసే. వాయిదా వేయడం అస్సలు చేయకు. ఇలా వాయిదా వేస్తే నీకు విజయం ఎలా వస్తుంది చెప్పు? ఎప్పుడు పని అప్పుడు చేయడం వల్ల నీ అనవసరమైన ఆలోచనలు కూడా తగ్గిపోతాయి. వాటి నుండి నువ్వు పూర్తిగా దూరం అవుతావు. మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది, స్వేచ్ఛగా ఉంటుంది. ఆ క్షణం నుంచి నువ్వు కోరిన కోరికలన్నీ కూడా నీ సొంతంగా నువ్వే సాధించగలవు. నీ బాబా ఏం చెప్తున్నారో అర్థమవుతుంది కదా. నీ సాయి మాటలు జాగ్రత్తగా విన్నావు కదా. ఒక మంచి సలహా, దారిని కూడా నీకు నేను అందిస్తాను. నేను ఎప్పుడూ కూడా నీ వెంటే నిలబడి నిన్ను ముందుకు నడిపిస్తాను. భయపడకు, తడబడకు. అడుగు తడబడినా వెనకడుగు వేయకు. నీ సాయి ఉంటారు. అలాంటప్పుడు నీకెందుకు భయం చెప్పు? నీ మనసులో ఉన్న దిగులంతా నాకు తెలుసు. అన్నిటినీ కూడా పక్కన పెట్టేసి, అన్నీ నీకు అనుకూలంగా ఉన్నాయి అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో ఆ క్షణమే జీవితం మారుతుంది. ఇక ధైర్యంగా అడుగు ముందుకు వేయి బిడ్డ. అంతా శుభమే జరుగుతుంది. నువ్వు కోరుకున్న అతిపెద్ద కోరికకి, అతిపెద్ద శుభవార్తకి కేవలం ఒక్క అడుగు దూరంలోనే ఉన్నావు. ఇన్ని రోజులు ఇన్ని అడుగులు ఏదో కష్టంతోనో, నష్టంతోనో, బాధలతోనో, లేదా ఒకరి మీద కోపంతోనో ఎలాగోలా నడిచేశావు. ముళ్ళ దారైనా సరే తొక్కుకొని నడుచుకుంటూ వచ్చేశావు కదా. ఇక ఇంతలా నడిచిన నువ్వు ఇక నీ కోరికకు, నీ శుభవార్త తీరడానికి ఒకే ఒక్క అడుగు దూరంలో ఉన్నావంటే నువ్వు ఇక ఎంత వేగంగా నడవాలి చెప్పు? నువ్వే ఆలోచించు. ఇక ఏమాత్రం కూడా లేట్ చేయకుండా సంతోషంగా ఆ ఒక్క అడుగును కూడా ఉత్సాహంగా ముందుకు వేసి, ఖచ్చితంగా సంతోషం నీ ముందే ఉంటుంది. నీ పనులన్నిటినీ కూడా చకచకా మొదలుపెట్టు. అంతా శుభమే జరుగుతుంది. నీ సాయి చెప్పింది చెప్పినట్లు నువ్వు చేశావంటే అక్షరం కూడా పొల్లుపోకుండా నీ జీవితంలో నేను చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది. నువ్వు కోరుకున్న అతిపెద్ద శుభవార్త, అతిపెద్ద కోరిక ఖచ్చితంగా నీ జీవితంలో జరుగుతుంది. నీ బాబా చెప్తున్నారంటే దాని వెనక ఒక అర్థం, పరమార్థం ఉంటుందని నీకు కూడా తెలిసిందే కదా. మరి ఇక ఎందుకు కంగారు, ఎందుకు దిగులు చెప్పు? నిశ్చింతగా ప్రశాంతంగా ముందుకి అడుగు వేశావంటే అన్నీ కూడా మారుతాయి. అన్నీ కూడా నీకు అనుకూలంగా చేరుతాయి. నిశ్చింతగా ఉండు బిడ్డ. నీ సాయి ఎల్లవేళ్ళ నీతోనే ఉంటారు. నిన్ను రక్షించుకుంటూ ఉంటాను. నీ సాయి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము, బాధ ఇవి ఏవి కూడా నీకు అవసరం లేదు. ప్రశాంతంగా ఉండు. నీ మనసుని వీలైనంత వరకు ప్రశాంతంగా ఉంచుకో. అప్పుడే కదా నీ సాయి నీలో కొలువై ఉంటారు. అలా కాకుండా గందరగోళంతో, అనవసరమైన ఆలోచనలతో నీ మనసు నిండిపోతే
నీ బాబాకు స్థానం ఎక్కడుంటుంది చెప్పు? శూన్యమే కదా మిగులుతుంది. నీ సాయి ఏం చెప్తున్నారనేది అర్థమవుతుంది కదా. ఇకనైనా నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు. జరగాల్సినవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. నీ బాబా జరిపిస్తారు. ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారైతే చెప్తున్నారండి. సో విన్నారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది, అలానే అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.